ఒకప్పుడు భారత్ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థను నిర్మించిన దేశం నేడు తన సొంత సరిహద్దుల్లోనే ఎందుకు యుద్ధం చేస్తోంది? ఒకప్పుడు తన వ్యూహంలో భాగంగా పెంచుకున్న మిలిటెంట్ నెట్వర్క్లే నేడు పాకిస్తాన్కు అతిపెద్ద శత్రువులుగా ఎలా మారాయి? తూర్పున భారత్, పడమర ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఈ మూడు కలిసి పాకిస్తాన్ను రెండు వైపులా చుట్టుముట్టాయా? ఇది కేవలం పొరుగుదేశ కథ కాదు, దక్షిణాసియా భద్రతా సమీకరణాన్ని మార్చే భౌగోళిక రాజకీయ పరిణామం. తనే నిర్మించుకున్న వ్యూహం తనకే ఎలా ప్రమాదంగా మారిందో చూద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఒక దేశం తన భద్రత కోసం రూపొందించుకున్న వ్యూహమే కొన్ని దశాబ్దాల తర్వాత అదే దేశానికి అతి పెద్ద ముప్పుగా మారిన ఉదాహరణలు చాలా అరుదు. కానీ పాకిస్తాన్ కథ మాత్రం అలాంటిదే. ఒకప్పుడు భారత్ను ఎదుర్కొనేందుకు రూపొందించిన స్ట్రాటజిక్ డెప్త్ సిద్ధాంతం, ఆఫ్ఘనిస్తాన్లో ప్రభావాన్ని పెంచుకునేందుకు మత ఛాందస సంస్థల్ని ఉపయోగించుకోవడం, సరిహద్దు దాటి ప్రాగ్జ యుద్ధాలను నడిపించడం, ఇవన్నీ ఆ సమయంలో పాకిస్తాన్ సైనిక వ్యవస్థకు విజయవంతమైన వ్యూహాలుగా కనిపించాయి. అయితే నేడు అదే వ్యూహాల ప్రతిఫలం పూర్తిగా వ్యతిరేక దిశలో తిరుగుతోంది. భారత్ను లక్ష్యంగా చేసుకుని నిర్మించిన భద్రతా సిద్ధాంతం ఇప్పుడు పాకిస్తాన్కే భారంగా మారింది. తూర్పు సరిహద్దులో భారత్తో సాంప్రదాయ సైనిక సమీకరణ కొనసాగుతూనే ఉండగా, పడమర సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీడీపీ దాడులు పెరుగుతున్నాయి. కరాచీ వంటి ప్రధాన నగరాల్లో భద్రతా బలగాలపై దాడులు మళ్లీ పెరగడం, బలూచిస్తాన్లో వేర్పాటువాద హింస కొనసాగడం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రతిరోజు ఎదురవుతున్న ఉగ్ర దాడులు, ఇవన్నీ కలిపి చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు ఒకేసారి అనేక భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న దేశంగా మారింది. ఇది కేవలం ఉగ్రవాద సమస్య కాదు, ఇది ఒక వ్యూహాత్మక సంక్షోభం. దశాబ్దాలుగా నిర్మించుకున్న భద్రతా వ్యవస్థలోని బలహీనతలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యూహకర్తలు కూడా ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న అడుగుతున్నారు. భారత్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన పాకిస్తాన్ తనే పెంచిన మిలిటెంట్ నెట్వర్క్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా? ఇదే ఇక్కడ ప్రధాన అంశం. భావోద్వేగాలకు దూరంగా చరిత్రను ఆధారంగా తీసుకుని భౌగోళిక రాజకీయాలు, సైనిక వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులు, అంతర్గత పాలన, నిర్మాణం, ఈ 4 కోణాల్లో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ద్విముఖ భద్రత సంక్షోభం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే గత 40 సంవత్సరాల చరిత్రను పరిశీలించాల్సిందే. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్లకు మద్దతునిచ్చాయి. ఆ సమయంలో పాకిస్తాన్కు 2 ప్రయోజనాలు కనిపించాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పడాలి. రెండోది, భారత్తో యుద్ధం జరిగితే పశ్చిమ సరిహద్దు నుంచి ముప్పు లేకుండా స్ట్రాటజిక్ డెప్త్ లభించాలి. ఈ ఆలోచనతోనే మతపరమైన మిలిటెంట్ గ్రూపులను పెంచి, శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందించి భవిష్యత్తు వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. అయితే 2001 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించిన తర్వాత తాలిబాన్లోని అనేక వర్గాలు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆశ్రయం పొందాయి. ఆ తర్వాత క్రమంగా టీడీపీ అనే సంస్థ ఏర్పడి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ ఒకప్పుడు మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అనే వర్గీకరణతో కొన్ని గ్రూపులను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యూహం ఎక్కువ కాలం నిలబడలేదు. మత ఛాందస భావజాలానికి ఒకసారి ఆయుధాలు, ఆర్థిక వనరులు, శిక్షణ లభించిన తర్వాత అవి తమ సొంత లక్ష్యాలను ఏర్పరచుకున్నాయి. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి అదే. అయితే మరో వాదన కూడా ఉంది. పాకిస్తాన్కు ఇప్పటికీ శక్తివంతమైన సైన్యం లేదు, కానీ అణ్వాయుధాలున్నాయి. చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. గల్ఫ్ దేశాల నుంచి ఆర్థిక సహాయం లభిస్తోంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందని వారు భావిస్తున్నారు. అంతేకాదు, టీడీపీని పూర్తిగా తాలిబాన్తో సమానంగా చూడలేమని, స్థానిక గిరిజన రాజకీయాలు, సరిహద్దు సమస్యలు, తెగల మధ్య వివాదాలు కూడా హింసకు కారణమని వారు వివరిస్తున్నారు. ఈ వాదనలో కొంత నిజం ఉన్నా ప్రధాన ప్రశ్న మాత్రం అలాగే మిగులుతోంది. ఎందుకంటే సమస్య కేవలం ఒక మిలిటెంట్ సంస్థ కాదు, దశాబ్దాలుగా కొనసాగిన భద్రతా సిద్ధాంతం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక సంక్షోభం. సైన్యం శక్తివంతంగా ఉండడం ఒక విషయం, కానీ అంతర్గత భద్రత, ఆర్థిక స్థిరత్వం, రాజకీయ స్థిరత్వం, ప్రజల విశ్వాసం, ఇవన్నీ కలిపే ఒక దేశ భద్రతా సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ అంశాల్లోనే పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది. నేటి పాకిస్తాన్ పరిస్థితిని చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తూర్పు సరిహద్దులో భారత్తో పెద్ద యుద్ధం జరగకపోయినా భారీ స్థాయిలో సైనిక మోహరింపు కొనసాగించవలసిన అవసరం ఉంది. అదే సమయంలో పడమర సరిహద్దులో టీటీపీ, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు వేరువేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం ఒకేసారి 2 రకాల యుద్ధాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి, సాంప్రదాయ సైనిక నిరోధక వ్యూహం. మరొకటి, అసమాన యుద్ధం, అంటే గెరిల్లా తరహా ఉగ్రవాద
వ్యతిరేక పోరాటం. ఈ రెండింటికి అవసరమైన శిక్షణ, సైనిక నిర్మాణం, ఆర్థిక వ్యయం, గూఢచర్య వ్యవస్థ అన్ని వేరువేరుగా ఉంటాయి. దీనివల్ల రక్షణ వ్యయం పెరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇంకా అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయంపై ఆధారపడి ఉంది. పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, విదేశీ పెట్టుబడులు మందగించడం వల్ల ప్రభుత్వానికి రక్షణతో పాటు అభివృద్ధి రంగాలపై కూడా సమానంగా ఖర్చు చేయడం కష్టమైపోతోంది. మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల భద్రత కూడా పెద్ద సవాలుగా మారింది. చైనా ఇంజనీర్లపై జరిగిన దాడులు బీజింగ్లో ఆందోళన పెంచాయి. బలూచిస్తాన్లో అస్థిరత కొనసాగితే చైనా పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం టీటీపీపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. దీంతో పాకిస్తాన్ సరిహద్దు దాటి సైనిక చర్యలు చేపడుతోంది. కానీ అలాంటి చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఇక్కడే అసలు వ్యూహాత్మక చిక్కు కనిపిస్తుంది. గతంలో పాకిస్తాన్కు ఉపయోగపడిన ప్రాగ్జీ విధానం ఇప్పుడు తిరిగి పాకిస్తాన్కే భద్రత ముప్పుగా మారింది. ఒకప్పుడు భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించిన అసమాన యుద్ధ వ్యూహాలు ఇప్పుడు దేశీయ భద్రతను బలహీనపరుస్తున్నాయి. దీనిని అంతర్జాతీయ సంబంధాల భాషలో స్ట్రాటజిక్ బ్లోబ్యాక్ అంటారు. అంటే ఒక దేశం రూపొందించిన రహస్య లేదా పరోక్ష వ్యూహం చివరికి అదే దేశానికి ప్రతికూలంగా మారడం. చరిత్రలో అమెరికా, అల్-ఖైదా, సోవియట్ ఆఫ్ఘాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని కొన్ని మిలిటెంట్ గ్రూపుల పరిణామాలు కూడా ఇదే తరహా ఉదాహరణలు. పాకిస్తాన్ ఇప్పుడు అదే చరిత్రను తన భూభాగంలో అనుభవిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కేవలం సైనిక చర్యలు సరిపోవు. పాకిస్తాన్ ముందుగా తన భద్రతా సిద్ధాంతాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని మంచిది, చెడ్డది అనే కోణంలో కాకుండా ఏ రూపంలో ఉన్న జాతీయ భద్రతకు ముప్పుగా గుర్తించే విధానాన్ని అవలంబించాలి. ఆఫ్ఘనిస్తాన్తో స్థిరమైన దౌత్య చర్చలు, సరిహద్దు నిర్వహణ, గూఢచారి సమాచార భాగస్వామ్యం వంటి చర్యలు దీర్ఘకాలిక పరిష్కారానికి దోహదపడొచ్చు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో అభివృద్ధి, ఉపాధి, విద్య, స్థానిక పాలనను బలోపేతం చేయకుండా కేవలం సైనిక బలంతో సమస్యలను పూర్తిగా పరిష్కరించడం కష్టం. మరోవైపు ఆర్థిక సంస్కరణలు లేకుండా భద్రతా వ్యయం నిరంతరం పెరగడం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితి భారత్కు కూడా ఒక వ్యూహాత్మక సందేశాన్ని ఇస్తుంది. సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తూనే అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని కొనసాగించడం అవసరం. అయితే పాకిస్తాన్లో అస్థిరత పెరగడం మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే ప్రమాదకరమని కూడా గుర్తుంచుకోవాలి. అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం ప్రాంతీయ అభివృద్ధికి కీలకం. చివరగా ఒక నిజం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దేశాలను కూల్చేది ఎప్పుడూ బయటి శత్రువులు మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో దేశాలు తామే నిర్మించుకున్న వ్యూహాల బరువుకే కూలిపోతాయి. ఒకప్పుడు జాతీయ ప్రయోజనంగా భావించిన నిర్ణయాలు కాలక్రమేణా జాతీయ భద్రతకే ముప్పుగా మారితే వాటిని మార్చే ధైర్యం కూడా నాయకత్వానికి ఉండాలి. పాకిస్తాన్ నేడు అలాంటి చారిత్రక మలుపు వద్ద నిలిచి ఉంది. ఈ సంక్షోభం నుంచి అది బయటపడుతుందా, లేక గత వ్యూహాలనే కొనసాగిస్తూ మరింత అస్థిరతలోకి జారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం కేవలం పాకిస్తాన్ భవిష్యత్తునే కాదు, మొత్తం దక్షిణాసియా భద్రతా సమీకరణాన్ని కూడా నిర్ణయించబోతోంది. అందుకే ఈ నేపథ్యం కేవలం పాకిస్తాన్ గురించి కాదు. వ్యూహం, చరిత్ర, భద్రత, రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని అర్థం చేసుకోవలసిన నేటి నిజం. చరిత్ర చెబుతున్న ఒక గొప్ప పాఠం ఏంటంటే దేశాలను ఎప్పుడూ బయట శత్రువులు మాత్రమే బలహీనపరచరు. కొన్నిసార్లు తాత్కాలిక వ్యూహాత్మక లాభాల కోసం తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తులో అతి పెద్ద భద్రతా సంక్షోభాలుగా మారిపోతాయి. పాకిస్తాన్ నేడు అలాంటి చారిత్రక మలుపు వద్ద నిలిచింది. తూర్పున భారత్ను గమనిస్తూనే పడమరలో తనే పెంచుకున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి అది ఎలా బయటపడుతుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వ్యూహాలు మారకపోతే చరిత్ర మళ్లీ మళ్లీ తన మూల్యాన్ని వసూలు చేస్తుంది.